వరదలో 10వ రోజు బాబూస్ డేస్ అవుట్ ఇంటికి దూరంగా క్యాంప్ ఆఫీస్లోనే 10 రోజుల పాటు బస చేస్తూ క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకి బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. డే 1 నుంచి ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఈ 10 రోజులు ఆయన సాధించిందేంటి, చంద్రబాబు కమిట్మెంట్ మీద టీడీపీ లోపల వెలుపల వినిపిస్తున్నటువంటి వర్షన్స్ ఏంటి, అంతకంటే ముఖ్యంగా 10వ రోజు చంద్రబాబుకు సంబంధించి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో చూద్దాం ఈ స్టోరీలో. కలెక్టరేట్లోనే 10 రోజులు బస, వరద పరిస్థితిపైనే 24 గంటలు ధ్యాస, విమర్శలు ఎన్నొచ్చినా ఒకవైపే చూపు, బాబూస్ డేస్ అవుట్ నయా రికార్డ్. వరదలపైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాతనే యుద్ధం ప్రారంభమవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. వరుణదేవుడు విజృంభణ, అదుపు తప్పిన బుడమేరు కలిసి బెజవాడ నగరాన్ని ముంచెత్తి ఇవాల్టికి 10 రోజులు. వరద పరిస్థితి దాదాపు సద్దుమణిగింది. ముమ్మర సహాయక చర్యలతో 90% నగరం యథాస్థితికి వచ్చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సర్వీసులు, స్వచ్ఛంద సంస్థల చేయూత, 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వీళ్లందరి చేతి చలవతో 32 వార్డుల్లో 28 చోట్ల సాధారణ స్థితులు నెలకొన్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా 95% పూర్తయ్యాయి. ముంపు ప్రాంతాల్లో 30,545 ఇళ్లు, దుకాణాలని శుభ్రం చేశారు. 66 వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ 100% పూర్తయింది. 90% ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు. అపార్ట్మెంట్లు, సెల్లార్లోని నీళ్లను మోటార్లతో వెళ్లగొట్టారు. నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నగరం ఇలా మళ్లీ కుదుట పడ్డానికి మిగతా వాళ్ళందరి సహకారం ఒక ఎత్తు అయితే, సీఎం చంద్రబాబు చూపిన చొరవ ఒక్కటి మరొకెత్తు. బెజవాడను వరద ముంచెత్తిన సెప్టెంబర్ 1 నుంచి ఇవాల్టి వరకు 10 రోజులుగా ఆయన జనం మధ్యనే ఉంటూ, మీడియాతో మాట్లాడుతూ, కలెక్టరేట్లోనే బస చేస్తూ, సహాయక పనులతోనే బిజీగా గడిపారు చంద్రబాబు. ఎప్పుడు రాని విపత్తు, ఏ ఒక్క నిమిషం కూడా నేను గాని మిగిలిన గాని ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను. అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్స్ అందరినీ యాక్టివేట్ చేశాను. వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు. పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు. ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. సెప్టెంబర్ 10 మంగళవారం డే 10 రాకాసి వరదకు మూల కారణం బుడమేరు వాగును పరిశీలించారు సీఎం చంద్రబాబు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పూడ్చిన గండ్ల గురించి, దానికి సైన్యం నుంచి అందిన సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో బుడమేరుతో బెజవాడకు ముప్పు ఉండబోదని భరోసా ఇచ్చారు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. 10 రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి నివాసానికి, సెక్రటేరియట్ కి దూరంగా ఉండడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే పరిపాలనకు సంబంధించి అదే సచివాలయంగా మారుతుంది. ఆ విధంగానే బెజవాడతో పాటు మిగతా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షించారు సీఎం చంద్రబాబు. గత నెల 31 అర్ధరాత్రి తర్వాత బుడమేరు దాడి చేసి 3వ వంతు బెజవాడ మునిగింది. 1వ తేదీ తెల్లవారుజామున సింగనగర్ ప్రాంతాన్ని పరిశీలించారు చంద్రబాబు. కృష్ణానదిలో కలవాల్సిన దాదాపు 60,000 క్యూసెక్కుల వరద బుడమేరు ఛానల్ నుంచి పక్కకొచ్చి బెజవాడ మీద పడ్డం అంటే మామూలు విషయం కాదు. ఇది అసాధారణమైన పరిస్థితి. వరద తీవ్రతను అర్థం చేసుకొని అక్కడి నుంచి కదలకూడదని డిసైడ్ అయ్యారు. అసాధారణమైన విపత్తుగా ముఖ్యమంత్రి భావించారు. తాను ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే బస్ చేస్తేనే ఇలా ఈ ముంపు నుంచి బయటపడతామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉన్నాం. ఈ బస్సులోనే ఆయన 10 రోజుల పాటు బస్ చేశారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ క్యారావన్లోనే ఆయన 10 రోజుల పాటు ఈ బస్సులోనే ఉంటూ ఇక్కడి నుంచి దిగి పక్కనే ఉన్న కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ఆ తర్వాత ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తూ పూర్తి స్థాయిలో ఆయన ఈ ప్రక్రియ మొత్తం 10 రోజుల పాటు సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తం
చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ విలేజ్ ఆఫీసర్ వరకు పూర్తి స్థాయిలో అందరినీ నిమగ్నమయ్యేలాగా ఈ క్షేత్ర స్థాయి పర్యటనకి ఆయన ఇక్కడి నుంచే వెళ్తూ చూశారు. మనం ఇంకొక బస్సును కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది స్పేర్ బస్సు, ఇది ఆర్టీసీ డెవలప్ చేసిన బస్సు. ఇది ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉంటుంది. సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సమయంలో దీన్ని వాడుతుంటారు. దీన్ని కూడా స్పేర్లో ఉంచారు. సో ఇట్లాంటి ఈ ప్రాంతంలో దాదాపు కలెక్టరేట్లో 10 రోజుల పాటు ముఖ్యమంత్రి బస్ చేయడం అన్నది చాలా అరుదు. గతంలో హరికేన్ తుఫాన్ సమయంలో రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసులో వారం రోజులు బస చేశారు చంద్రబాబు. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖ కలెక్టరేట్లో దాదాపు వారం రోజులున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో కూడా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బస చేశారు. వరద పరిస్థితిని సమీక్షించి ప్రజల్ని కష్టాల నుంచి విముక్తినిచ్చే ప్రయత్నం చేశారు. వాటన్నిటితో పోలిస్తే బెజవాడ మకాం చంద్రబాబు కెరీర్లో కొత్త రికార్డ్. విపత్తులు సంభవించినప్పుడు దగ్గరుండి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తే అన్ని ప్రభుత్వ విభాగాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. దాంతో బాధితులకు సత్వర సాయం దక్కుతుంది అనేది చంద్రబాబు వర్కింగ్ మేనరిజం. ఆయన ఫీల్డ్లో ఉండబట్టే బెజవాడకు 10 రోజుల్లోనే వరద నుంచి రిలీఫ్ దొరికినట్టు చెబుతోంది టీడీపీ. కానీ కరకట్ట మీద ఇల్లు మునిగిపోవడంతో కలెక్టరేట్లో ఉంటున్నారని, నిద్ర రాకపోవడం వల్లే అర్ధరాత్రులు ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శలు అందుకుంది వైసీపీ. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. విమర్శలు గుచ్చుకుంటున్నా తాను మాత్రం ముందుకే కదిలారు సీఎం చంద్రబాబు. బాధితులకు సాయం అందేలా చూడడం, అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలకు తరలించడం, అన్ని శాఖల్ని సమన్వయం చేసుకోవడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ తో టచ్ లో ఉండడం, వరద నష్టాన్ని నేరుగా పరిశీలించడం, బాధితులకు ఎప్పటికప్పుడు భరోసానివ్వడం, ఇలా నిరంతరం యాక్టివేషన్ లో ఉన్నారు చంద్రబాబు. ఇదే గ్యాప్ లో వరద పరిస్థితిని వివరించడానికి గవర్నర్ ని కూడా కలిశారు. ఇలా 10 రోజుల పాటు వరదల మధ్య, ప్రజల మధ్య, అధికారుల మధ్య గడిచిపోయింది బాబుస్ డేస్ అవుట్. వరదల నుంచి నగరం బయటపడటంతో 10 రోజుల తర్వాత ఇంటి బాట పట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు 10వ రోజు. వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రి మ్యారేజ్ యానివర్సరీ కూడా, వెడ్డింగ్ యానివర్సరీ అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను వివరించిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఈ క్యాంప్ను వదిలిపెట్టి ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత రేపటి నుంచి యథావిధిగా సెక్రటేరియట్ నుంచి ఆయన ఈ పనులన్నీ, సహాయక చర్యలన్నీ సమీక్షించబోతున్నారు.